అందరికే ఇళ్ళు ఎందరికో కన్నీళ్లు, తాళాలు ఇవ్వకుండా మంత్రులు వెళ్ళిపోయారు. నెల్లూరులో టిట్కో ఇళ్ల లబ్ధిదారుల ఆవేదన. ప్రతి పనికి కూడా ఒక దాన్ని ఏమంటారు, నాశనం చేసేటటువంటి ప్రయత్నం ఇక్కడ ఈనాడు, ఆంధ్రజ్యోతి చేస్తున్నాయి. ఇప్పుడు చంద్రబాబు గారి టైంలో టిట్కో ఇళ్ళు ఇచ్చారా లేదా? ఆ రోజున రాశారు కదా, ఇదే పత్రికలు ఫ్రంట్ పేజీ బ్యానర్ హెడ్డింగ్లో టిట్కో ఇళ్ళు లబ్ధిదారులకు ఇచ్చేశారు, వాళ్ళు సంబరాలు చేసుకున్నారు, గృహప్రవేశాలు చేశారని. ఒక్కసారి నేను చెప్పేది అబద్ధమైతే ఆలోచించండి. ఇది ఎట్లా తయారైందంటే, నిజం మాట్లాడడానికి కూడా బాబు అర్థం చేసుకోండి అని చెప్పాల్సిన దరిద్రపు స్టేజ్ వచ్చేసింది ఆంధ్రప్రదేశ్లో. టిట్కో ఇళ్ళు ఇచ్చారా లేదా? అప్పుడు గృహప్రవేశాలు జరిపారా లేదా? టోటల్గా 20 లక్షలు ఇల్లు ఇచ్చామని ఎన్నిసార్లు చెప్పారు? ఇచ్చారా? ఒక్క ఇల్లు అన్న, ఒక్కటంటే ఒక్క ఇల్లు అన్న పూర్తి చేసి ఇచ్చారా? ఇప్పుడు ఆ ఇల్లు పూర్తి చేసి దశల వారీగా ఇస్తున్నారు. అక్కడ ఎవడో ఏంటి అన్నీ ఒక చోట దానికి ప్రోగ్రాం పెడితే ఓ ఇద్దరికో ముగ్గురికో స్టేజీ మీద ఇస్తారు. మిగతాది ఏం చేస్తారు? ఆ గ్రామ వార్డు సచివాలయ పరిధిలో ఇస్తారు. కానీ మీరు అందరినీ రమ్మనమని పిలుస్తారు. ఎందుకంటే మరి అంతమంది లబ్ధిదారులకు ఇచ్చి కనీసం ఆ మీటింగ్ కూడా పెట్టుకోరా గవర్నమెంట్ అన్నది. ఇచ్చేసి ఇళ్లలో కూర్చోండి, మీరు అందరూ ఎంజాయ్ చేయండి అని చెప్తుందా? ఆ మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ దగ్గర ఎవడో తెలుగుదేశం సింపథైజర్ వచ్చేసి ఒకడు నాకు ఇక్కడ తాళం చేతులు ఇవ్వలేదు కాబట్టి చించేస్తున్నాను ఒకటి చించేశాడు. అది వీడియో హైలైట్ చేస్తారు. లేదు ఒక ఆవిడ కంట తడిపెట్టేసింది అని చెప్పేసి ఒక ఫోటో. టిట్కో ఇళ్ళు 15,000 మందికి నెల్లూరు జిల్లాలో, ఒకటి కాదు రెండు కాదు 15,000 మందికి ఇప్పుడు ఇస్తున్నది. పూర్తి చేసేసి ఆ 15,000 తృప్తిని ఒక ఇద్దరు ఫోటోలు పెట్టేసేసి నెగిటివ్ క్రియేట్ చేస్తారు. ఇవ్వనోడు బాగానే ఉన్నాడు, ఇస్తున్నోడిని వెధవం చేయాలి. ఇక్కడ ఇవ్వనోడు అద్భుతం చేసేసాడని చెప్పి మనం నమ్మించాం. ఇప్పుడు ఇస్తున్నోడిని దొంగని చూపించాలి. ఇది జర్నలిజంలో నైతిక ప్రమాణమా? రాష్ట్ర ప్రజలని ఎంతగా మోసం చేస్తున్నారనడానికి సజీవ సాక్ష్యం. కానీ ఈ రాష్ట్రానికి పట్టిన ఈ నీచ జర్నలిజపు దరిద్రం ముగింపు లేనటువంటి ప్రస్థానం కొనసాగుతూనే ఉంది. ఇకపోతే